తెలంగాణలోని మహిళలందరికీ కూడా శుభవార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు అకౌంట్లలో 2,500 రూపాయలు వేయడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తులన్నిటినీ కూడా డేటా ఎంట్రీ చేయడం జరిగింది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ పథకాన్ని వెనువెంటనే అమలు చేయడం ద్వారా మహిళల్లో సానుభూతిని పొంది రాబో ఎన్నికల్లో లబ్ధి పొందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకం అమలుకై తొందరపడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రజాపాలన కార్యక్రమంలో ఎక్కువగా 500కే గ్యాస్ సిలిండర్లు, మహిళలకు 2,500, 200 యూనిట్లకే కరెంటు వంటి పథకాలకే ఎక్కువగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఈ పథకాలను ముందుగా అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని, తద్వారా తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారా ప్రతిపక్షాలను కూడా డైలమాలో పడేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అభయహస్తం 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి ఏదైతే దరఖాస్తు ఫారాలను జిల్లాల వారీగా అధికారులు ఇప్పటికే డేటా ఎంట్రీ పూర్తి చేయడం ఒక కొలికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులందరూ జనవరి 18, 19 తేదీల నుంచి క్షేత్రస్థాయిలో అంటే ఇంటింటికి సర్వే నిర్వహించి ఈ దరఖాస్తులను తీసుకుని వీరు దరఖాస్తు సమర్పించిన వారు ఇంటిలో ఉన్నవారు ఒకరేనా, వీరి ఆధార్ కార్డు, రేషన్ కార్డులు పోల్చి చూసి అర్హులను గుర్తించి అర్హులను ఎంపిక చేయనున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా బీపీఎల్ కుటుంబాలు అంటే రేషన్ కార్డు ఉన్న మహిళలకే ఈ పథకాన్ని ద్వారా 2,500 రూపాయలని అకౌంట్లో వేయాలని ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని విధి విధానాలు అయితే ఇంకా రూపొందించినా కూడాను వీటికి సంబంధించి వివరాలు ఏవి బయటికి రాలేదు. ఫిబ్రవరి మొదటి వారంలో దీనికి సంబంధించి విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. సర్వే మాత్రం కొనసాగుతోంది. వచ్చే నెల నుంచే మహిళలకు 2,500 రూపాయలు, ఫిబ్రవరి నెలలో మహిళలకు 2,500 రూపాయలు అకౌంట్ వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి బడ్జెట్ సమావేశాల్లో కూడా నిధులను కేటాయించినట్టుగా కూడా తెలుస్తోంది. సంవత్సరానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రభుత్వం గుర్తించినట్టుగా ఉంది. ఒక కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు. కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కుటుంబానికి ఒక మహిళకు మాత్రమే 2,500 రూపాయలు ఇవ్వాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రేషన్ కార్డు ప్రామాణికంగానే ఈ పథకాన్ని అమలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, కారు, జీఎస్టీ ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు వంటి వారికి ఈ పథకాలకు వర్తించకుండా కేవలం అర్హులకు మాత్రమే, రేషన్ కార్డుదారులకు మాత్రమే ఈ పథకాలు వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉన్నట్టు తెలుస్తోంది. ఏదైతే అధికారుల బృందం సర్వేకు వచ్చినప్పుడు వారి యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తుంది. వారికి ఏమైనా కార్లు ఉన్నాయా, భూములు 7 ఎకరాలకు మించి ఉన్నాయా, ప్రభుత్వ ఉద్యోగం ఉందా, కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, కుటుంబంలో ఎవరైనా సేల్స్ ట్యాక్స్ కడుతున్నారా, కుటుంబంలో ఎవరికైనా కారు ఉందా, హెవీ వెహికల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా వంటి వాటిని చూడనున్నారు. వాటి ద్వారా అర్హులను అనర్హులను ఏరివేయనున్నారు. అర్హులైతేనే మాత్రమే ఈ పథకాలు ఇవ్వనున్నారు. ఒకవేళ రేషన్ కార్డు ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, కార్లు, పెద్ద పెద్ద భవనాలు, జీఎస్టీలు కట్టేవారు, 7 ఎకరాలకు మించి భూమి ఉన్నవారు ఈ పథకాలు ఏవి వారికి వచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు ఫిబ్రవరి నెలలో వేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రాబో పార్లమెంట్ ఎన్నికల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తే ఉచిత పథకాలను అమలు చేయడం సాధ్యపడదు. కాబట్టి ఈ లోపలే ఉచిత పథకాలను అమలు చేయాలని, ఇందులో ముఖ్యంగా మహిళలకు 2,500 రూపాయలు వేసి తద్వారా ఎన్నికల్లోకి వెళ్ళాలని ఆయన అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో మహిళలకు ఖాతాలలో 2,500 రూపాయలు పడటం ఖాయంగా ఉంది.